మూవీ అయితే థియేటర్లో చూసే వాచ్ మూవీ అయితే కాదు. నేనైతే చాలా హోప్స్ వచ్చాను. లైక్ ప్రాపర్ ఆర్ట్స్ ని యూజ్ చేసుకొని తీసారేమో మూవీ అనుకున్నా, కానీ ఇట్స్ లైక్ మిస్యూజ్ ఆఫ్ ఆర్ట్స్. డిఓపి చాలా బాగుంది. డైరెక్షన్ కంటే స్క్రీన్ ప్లే అయితే ప్రాపర్ మిస్యూజ్. అంటే ఏదో చాలా క్లమ్జీ అయిపోయింది మూవీ. ఎందుకు యాక్టర్స్ వస్తారో తెలియదు, ఎందుకు చచ్చిపోతుంటారో తెలియదు. ఎక్కడో శ్రీరంగంలో స్టార్ట్ చేసి హిమాలయస్ కి పరిగెత్తుకుని రావడం ఏంటో నాకు అర్థం కాదు. లైక్ ప్రాపర్ మిస్యూజ్ ఆఫ్ ఆర్ట్స్ అంటే ఈ మూవీని చూపించవచ్చు ఎగ్జాంపుల్ గా. లైక్ ఇది కాదు, అంటే ఒక సనాతన ధర్మంని ప్రమోట్ చేయాలంటే దిస్ ఇస్ నాట్ ద వే యూ షుడ్ ప్రమోట్. చాలా ఉన్నాయి. మహాతో నరసింహ తీసుకొనివ్వండి, ముందు సినిమాలు శ్రీరామ్ దాస్ తీసుకొనివ్వండి, మంజునాథ తీసుకొనివ్వండి, అఖండానే తీసుకొనివ్వండి, అలాంటి మూవీస్ చాలా ఉన్నాయి. సో వాటిని చూడండి, కానీ దిస్ ఇస్ నాట్ ఏ మూవీ టు వాచ్ ఇన్ థియేటర్స్. రీకార్నేషన్ అదంతా ఉంది, సెట్స్ బాగా చేశారు. ఒక సాంగ్ నమోరే సాంగ్ అయితే చాలా అనిపించింది. మధ్యలో ఎందుకో ఒక లవ్ సాంగ్ వస్తుంది, దాని తర్వాత మళ్ళీ ఒక పెళ్లి సాంగ్. అవన్నీ అనవసరం అన్న. లైక్ సినిమాలు ఉంటేనే కమర్షియల్ ఆస్పెక్ట్ కి పోవాల్సిన అవసరమే లేదు. దర్ ఆర్ మెనీ మూవీస్ కమర్షియల్ కాకుండానే ప్రాపర్ గా చూపించిన మూవీస్ చాలా ఉన్నాయి, చాలా పెద్ద హిట్స్ అయ్యాయి కూడా. లేదు, మేబీ అఖండ 3 గా తీసుంటే అయ్యేదేమో కానీ, బట్ ఈవెన్ అఖండ 2 వాజ్ ఆల్సో మిస్ ఫైర్. సో స్టార్ హీరోతో స్టోరీస్ లాగించడం అనేది ప్రాపర్ కాదు. ఎప్పుడైనా అన్ని ఆర్ట్స్ కలిస్తేనే హీరో, అన్ని ఆర్ట్స్ కలిస్తేనే స్టోరీ, అదే హీరో. సో ఇట్స్ లైక్ ఓన్లీ ఫర్ ది సెట్స్ వాటి కలిపితే నేనైతే ఒక 2 ఇస్తా, అంతే. 1.5. 10 నిమిషాలు ఉంది నాగబంధం. నాకు లవర్ లేదు, నాకు ఈ సినిమా అర్థం కాలేదు, కానీ స్క్రీన్ ప్లే మిస్ అయింది. అండ్ స్టోరీ కొంచెం అర్థం కావట్లేదు. హీరో అండ్ చాలా బాగున్నాడు, అండ్ గ్రాఫిక్స్ కానీ అవన్నీ చాలా బాగున్నాయి. అండ్ కానీ ఫ్లాష్ బ్యాక్ సీన్లో కొంచెం బాగున్నాయి. అండ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక బ్రహ్మకమలం గురించి ఉంది. ఒకప్పుడు మన పద్మనాభ స్వామి టెంపుల్ ఉంది కదా, ఆ టెంపుల్ ఒక డోర్ తీసినప్పుడు బంగారం బయటకు వెళ్తుంది కదా, ఆ టైప్ ప్లాన్ చేశారు. డోర్ పలగొట్టిన తర్వాత ఆ నాగబంధం ఉంటుంది, నాగబంధాన్ని విడదీసి ఆ డోర్ పలగొడతారు. అందులో మొత్తం బంగారం బయటకు వెళ్తుంది. అందులో ఒక బ్రహ్మకమలం అనేది ఒక బ్రహ్మలోకాలని కోసం అని చెప్పేసి ఒక ప్లాన్ చేశారు. ఆ విలన్స్, ఆ ఫైట్స్ అవన్నీ ఒక బ్రహ్మకమలం గురించే ఉంది మొత్తం స్టోరీ. మొత్తం ఆ స్టోరీ ఫస్ట్ హాఫ్ అయితే మొత్తము ఆ బ్రహ్మకమలాన్ని దొంగిలించడము, ఎత్తుకపోవడము మొత్తం అది ఉంది. సెకండ్ హాఫ్ లో మాత్రం అయితే ఏ విధంగా ఆ బ్రహ్మకమలం సాధించాలి, ఏ విధంగా ప్రతిష్ట చేయాలి, దాని గురించే ఉంది మొత్తం స్టోరీ. మొత్తం ఉందంటే బ్రహ్మకమలం గురించే ఉంది. అసలు విఎఫ్ఎక్స్ అంత లేదు, మనము అనుకున్నంత లేదు, కానీ పర్లేదు. సినిమా అయితే స్టార్టింగ్ నుంచి ఎన్ని వరకు చూడొచ్చు, కానీ విజువల్స్ అండ్ లొకేషన్స్ అండ్ మ్యూజిక్ ఇవన్నీ చాలా బాగున్నాయి. 100 కోట్లు అంటే కష్టం సార్, అది 100 కోట్లు రాకపోవచ్చు ఈ సినిమాకి, కానీ అంత వర్త్ లేదు ఈ సినిమాలో. అంత మనం చెప్పుకోదగ్గ మూవీ అయితే కాదు. సెకండ్ హాఫ్ ఇస్ టూ గుడ్. యా యాక్షన్. ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ ఉంది. అన్వాంటెడ్ సీన్స్ పెట్టారు, మిగతా ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. యా పర్ఫార్మెన్స్ ఇస్ గుడ్. యా విఎఫ్ఎక్స్ అండ్ స్టోరీ లైన్ ఇస్ గుడ్. యా ఇట్స్ గుడ్ మూవీ. యా వాళ్ళు పెట్టిన బడ్జెట్ నీట్ గా చూపించారు. సో ఎక్కడ కానీ క్వాలిటీ కాంప్రమైజ్ అవ్వలేదు. ఇట్స్ టూ గుడ్. బీజిఎం ఇస్ గుడ్. ఓన్లీ ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో ఉంది. సెకండ్ పార్ట్ ఇస్ గుడ్. 3.5. చాలా బాగుంది. క్రేజీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అసలు అంటే మధ్యలో కొంచెం దిగింది, కానీ హైప్ మాత్రం లాస్ట్ క్రేజీ ఇచ్చారు. అన్వాంటెడ్ ఏం లేదు, కానీ మధ్యలో ఒక రొమాంటిక్ సాంగ్ ఉంది, అది తీసేస్తే బెటర్. అది మా క్రేజీ వెళ్తుంది. కరెక్ట్ గా వ్యూవర్స్ కి మాత్రం కరెక్ట్ రీచ్ అయితే మాత్రం చాలా వెళ్తుంది కలెక్షన్స్. క్రేజీ సూపర్. స్టోరీ మొత్తం బాగుంది. అదే హైలైట్ ఉంది. అందరికి సస్పెన్స్ ఉండే, మన గురించి చెప్పారు కదా. లేదు అన్ని పర్ఫెక్ట్ గానే ఉందండి. పర్ఫెక్ట్ గానే ఉంది. అంటే 130 కోట్లు ఖర్చు పెట్టారు. అది 1000 కోట్లు కొట్టాలని కోరుకున్నాం. ఏమో ఎక్కడ కొంచెం తక్కువ అయింది అనుకున్నాం, కాకపోతే బాగుంది. కొంచెం లాగ్ అనిపిస్తుంది సెకండ్ హాఫ్. ఓవరాల్ అంతా బాగుంది, క్యారెక్టర్ అన్నీ బాగున్నాయి. హీరో సెకండ్ మూవీ విరాట్ చాలా బాగా చేశాడు. మూవీ అయితే రావచ్చు, మూవీ అయితే బాగుంది ఓవరాల్గా అయితే.
చూడొచ్చు. కొంచెం సెకండ్ హాఫ్లో కొంచెం లాగ్ అనిపిస్తుంది అంతే. ఓవరాల్ అయితే సినిమా మాత్రం సూపర్. ఎస్పెషల్లీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చింపేశాడు. అప్పుడు గ్రాఫిక్స్ మాత్రం చాలా బాగున్నాయి. మూవీ అయితే ఓవరాల్గా రేటింగ్ అవుట్ ఆఫ్ 5 4. యా.